మీ ఇయర్ బడ్స్‌లో ఎప్పుడైనా 60% వాల్యూమ్ కంటే ఎక్కువ పెట్టుకొని ఇయర్ బడ్స్‌లో సాంగ్స్ అయితే వినకండి. చెవులకి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. వాహనాలు నడుపుతూ ఇయర్ బడ్స్‌లో ఫోన్ అయితే మాట్లాడకండి. హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ఇవే రియల్‌మీ నుంచి వస్తున్న కొత్త బడ్స్, రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8. ఈ వీడియోలో దీని ఫీచర్స్ చూద్దాము. దీనిలో నాకు ప్లస్ అనిపించిన పాయింట్స్ ఏంది, మైనస్ అనిపించిన పాయింట్స్ ఏందో ఒకసారి చూద్దాము. వీటిల్ని రియల్‌మీ బడ్స్ 8 ప్రోతో కూడా కంపేర్ చేసి లాస్ట్‌లో మనం చూద్దాము. బెస్ట్ రియల్‌మీ బడ్స్ ఇండియాలో ఏంటివి, మీరు ఏ ప్రైస్‌లో తీసుకోవాలనుకుంటే ఆ పాయింట్స్ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, మంచి క్లారిటీతో బయటకు వెళ్ళిపోతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతి, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ బాక్స్ చూస్తే రియల్మీ బడ్స్ 8 లాగే మీకు కనిపిస్తూ ఉంటుంది. పైన ఒక ఏ సింబల్ అయితే యాడ్ చేశారు అంతే. లోపల మీకు బడ్స్ ఉంటాయి, ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఉంటాయి. మీడియం ఇయర్ టిప్స్ మీకు బడ్స్కే వచ్చేస్తాయి. యూజర్ గైడ్ ఉంది. టైప్ సి కేబుల్ అయితే ఇప్పుడు తీసేస్తున్నారు బడ్స్ లో, మామూలుగా మాక్సిమం ఎవరు యూజ్ చేయట్లేదు అని చెప్పి. ఇంకా నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే చాలా కాంపాక్ట్ చేశారు. బడ్స్ 8 ప్రోతో కంపేర్ చేస్తే చూడొచ్చు, ఇది చాలా కాంపాక్ట్ ఉంది, చాలా స్లిమ్ ఉంది. పాకెట్ లో ఈజీగా పెట్టుకోవచ్చు, ఈజీగా మనం దీన్ని క్యారీ చేయొచ్చు. ఈ బడ్స్ ఇంజి కూడా బాగుంది. సో సింగిల్ హ్యాండ్ తో మనం ఆపరేట్ చేయొచ్చు. మ్యాగ్నెట్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. స్టెమ్ వచ్చేసరికి మీకు మ్యాటీ ఫినిష్డ్ అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్ అయితే అట్రాక్ట్ చేయదు. టచ్ రెస్పాన్స్ కూడా బాగుంది. ఇది IP55 రేటింగ్ తో అయితే వస్తుంది. సో చిన్న చిన్న రైన్స్ ని, స్వెట్ ని, జిమ్ కి వెళ్తారు కదా, ఆ స్వెట్ ని ఈ సర్వే అవ్వగలదు. ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. ఆల్రెడీ రియల్మీ 16 Pro Plus అన్బాక్సింగ్ వీడియోలో మీకు చెప్పాను. నాటో ఫుకాసావాతో వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకొని రియల్మీ 16 Pro సిరీస్ ఫోన్స్ అవ్వచ్చు, రియల్మీ బడ్స్ ఎయిర్ 8 ని వీళ్ళు డిజైన్ చేశారు. ఇంకా సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది డ్యూయల్ డ్రైవర్స్ అయితే వస్తుంది. 11mm డ్రైవర్ వచ్చేసరికి బేస్, లోయర్ మిడ్స్ కి డిజైన్ చేశారు. సెకండ్ డ్రైవర్ వచ్చేసరికి 6mm డ్రైవర్ తో వస్తుంది. మిడ్స్, ట్రెబల్స్ కోసం దీన్ని అయితే డిజైన్ చేశారు. నేనైతే క్లియర్ బేస్ లో పెట్టుకొని ANC ఆన్ చేసుకొని LHDC 5.0 అయితే సాంగ్స్ విన్నాను. మెలోడీ సాంగ్స్, బేస్ సాంగ్స్, ట్రైలర్స్, ఓవరాల్ గా సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా ఇన్స్ట్రుమెంటల్ సెపరేషన్ చాలా బాగా అనిపించింది. కొన్ని మెలోడీ సాంగ్స్ లో బేస్ కొంచెం డామినేట్ చేస్తూ ఉంది, అదొకటి కొంచెం ఇబ్బంది పెట్టింది. మిగతాదంతా సౌండ్ క్వాలిటీ పరంగా నాకు చాలా బాగా అనిపించింది. ఆ ప్రైస్ కి ఇయర్ బడ్స్ రియల్మీ బడ్స్ 8 తో కంపేర్ చేస్తే సౌండ్ క్వాలిటీ పరంగా ఇంప్రూవ్మెంట్స్ మీరు నోటీస్ చేయొచ్చు. రియల్మీ బడ్స్ 8 Pro రేంజ్ లో ఉంది. ఆ రియల్మీ బడ్స్ 8 Pro పెట్టుకొని సాంగ్స్ వింటున్నప్పుడు, ఇది పెట్టుకొని సాంగ్స్ వింటున్నప్పుడు పెద్ద యూజ్ డిఫరెన్స్ అయితే సౌండ్ క్వాలిటీలో నోటీస్ చేయలేదు. నాకు ఓవరాల్ గా ఈ రెండు చూస్తున్నప్పుడు దీన్ని డిజైన్ చేంజ్ చేసి కొంచెం బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ చేసి దీన్ని తీసుకొచ్చినట్టు నాకు అర్థం అవుతుంది. ఓవరాల్ గా ఇంచుమించు స్పెసిఫికేషన్స్ కూడా మీకు రెండు సేమ్ ఉంటాయి. సౌండ్ క్వాలిటీ పరంగా ఆ ప్రైస్ కి మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. బాగుంది సౌండ్ క్వాలిటీ అయితే. ఇంకా కాల్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు రియల్మీ బడ్స్ 8 నుంచి అయితే రికార్డ్ చేస్తున్నారు. ఇక్కడ మైక్ క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు. ట్రాఫిక్ కండిషన్ లో వెహికల్స్ అన్ని వస్తూ ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. వెహికల్ సౌండ్స్ ఎలా పిక్ చేస్తుంది. ఇది రియల్మీ బడ్స్ 8 Pro నుంచి రికార్డ్ చేస్తున్నాను ట్రాఫిక్ కండిషన్ లో. ఒకసారి బ్యాక్ సైడ్ వెహికల్స్ అన్ని వెళ్తూ ఉన్నాయి, వాయిస్ ఎలా పిక్ చేస్తుంది మీరు చెక్ చేయొచ్చు. ఇది రియల్మీ బడ్స్ ఎయిర్ 8 నుంచి రికార్డ్ చేస్తున్నాను. మైక్ క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు ఎలా ఉందో. ట్రాఫిక్ లో అవతల వ్యక్తికి మీరు మాట్లాడితే మీ వాయిస్ ఇలా వినిపిస్తూ ఉంటుంది. రియల్మీ బడ్స్ 8 నుంచి మీరు క్వైట్ రూమ్ లో మీటింగ్స్ అటెండ్ అయితే మీ వాయిస్ అవతల వ్యక్తికి ఇలా అయితే వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రియల్మీ బడ్స్ 8 Pro నుంచి అయితే మాట్లాడుతున్నాను. ఈ బడ్స్ యూస్ చేసి మీరు మీటింగ్స్ అటెండ్ అవుతే మీ వాయిస్ అవతల వ్యక్తికి ఇలా అయితే వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రియల్మీ బడ్స్ ఎయిర్ 8 నుంచి కాల్ మాట్లాడుతున్నాను. మీరు కాల్ మాట్లాడితే అవతల వ్యక్తికి ఇలా అయితే వినిపిస్తూ ఉంటుంది. క్వైట్ రూమ్ లో మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటారు కదా, మీరు అవతల వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మీ వాయిస్ వాళ్ళకి ఇలా వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రియల్మీ బడ్స్ 8 నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఎక్స్ట్రీమ్ విండ్ ఎఫెక్ట్ అనమాట. ఒకసారి మీరు ఫోన్ మాట్లాడితే అవతల వ్యక్తికి మీ వాయిస్ ఇలా వినిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు రియల్మీ బడ్స్ 8 Pro నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. చూడొచ్చు, విండ్ వస్తుంది. మైక్ క్వాలిటీ ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు రాజశేఖర్ గారి గోటి ఫ్యాక్టరీ అది. రియల్మీ బడ్స్ ఎయిర్ 8 నుంచి అయితే కాల్ మాట్లాడుతున్నాను. ఇయర్ బడ్స్ నుంచి మీరు ఫోన్ మాట్లాడితే అవతల వ్యక్తికి మీ వాయిస్ ఇలా అయితే వినిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఎలా ఉందో చూడొచ్చు. క్వైట్ రూమ్ లో 3 బాగానే ఉన్నాయి మీకు. సో క్వైట్ రూమ్ లో అయితే రియల్మీ బడ్స్ 8 Pro బాగుంది, దాని తర్వాత రియల్మీ బడ్స్ 8 బాగుంది, దాని తర్వాత రియల్మీ బడ్స్ ఎయిర్ 8 అయితే బాగుంది. ఇది కొంచెం రోబోటిక్ లాగా వస్తుంది వాయిస్. నెక్స్ట్ ట్రాఫిక్ కండిషన్ లో బ్యాక్ సైడ్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా, సో అక్కడ మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఓవరాల్ గా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే 3 బాగా క్యాన్సిల్ చేస్తున్నాయి. వాయిస్ క్లారిటీ పరంగా రియల్మీ బడ్స్ 8 Pro బాగుంది ఈ మూడిటితో కంపేర్ చేస్తే. సెకండ్ ప్లేస్ లో రియల్మీ బడ్స్ ఎయిర్ 8 ఉంది, థర్డ్ ప్లేస్ లో రియల్మీ బడ్స్ 8 ఉంది. మీకు ఎక్స్ట్రీమ్ విండ్ కండిషన్ లో కూడా 3 మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే అప్ టు 58 hours వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది అని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. మీరు కనుక ఒక 3 to 4 hours డైలీ యూస్ చేసేవాళ్ళనుకుంటే విత్ కేస్ తో 10 days వరకు బ్యాటరీ లైఫ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనిలో ఇయర్ బడ్స్ మీరు ఛార్జ్ చేయాలంటే 1 hour టైం తీసుకుంటుంది.
ఉంటుంది. అండ్ విత్ కేస్ తో మీరు ఛార్జింగ్ చేయాలి అంటే 2 గంటల టైం తీసుకుంటుంది. ANC 80% వరకు కట్ ఆఫ్ చేస్తుంది. మరి అంత సూపర్ లేదు, మరి అంత తీసి పడేయడానికి లేదు, డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంకా యాప్ విషయానికి వస్తే రియల్మీ లింక్ అనే యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లో, యాప్ స్టోర్ లో. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ బటన్ అయితే ఉంటుంది, పేరింగ్ బటన్ బడ్స్ లో. దీన్ని ఒక 2 to 3 seconds లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఆండ్రాయిడ్ ఫోన్లో పాపప్ అయితే వస్తుంది ఇలా. ఇది గూగుల్ ఫాస్ట్ పేరింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈజీగా మీరు ఇక్కడ నుంచి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేశారనుకోండి, మీకు యాప్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ANC ఫీచర్స్ని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు, నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోవచ్చు, ట్రాన్స్పరెన్సీ మోడ్లో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్రాన్స్పరెన్సీ మోడ్లో మీకు చుట్టుపక్కల వాయిస్ ఇంకా మీకు కావాలి, ఎన్హాన్స్ చేయాలి అనుకుంటే దీన్ని ఎనేబుల్ చేసుకోండి. విన్ నాయిస్ని ఆన్ చేసుకున్న ఆఫ్ చేసుకున్న పెద్ద యూజ్ డిఫరెన్స్ నేను నోటీస్ చేయలేదు ట్రాన్స్పరెన్సీ మోడ్లో. ఇంకా ఇక్కడ EQ మోడ్ ఉంది, ఇక్కడ క్లియర్ బేస్ పెట్టుకోండి. ఓవరాల్గా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. లేదు మీకు కావాల్సిన ఈక్వలైజర్ని అయితే మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు. ఇక స్పేషల్ ఆడియో నుంచి ఇక్కడ నుంచి మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, ఏమైనా మూవీస్ చూస్తున్నప్పుడు కానీ. అలాంటి టైంలో కొంచెం మీకు సౌండ్ సపరేషన్ బాగుంటుంది. ఇంకా వాయిస్ ఎన్హాన్సర్ అయితే మీరు యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మనం 60%లో అలా పెట్టుకొని సాంగ్స్ వింటున్నప్పుడు కొంచెం వాయిస్ లో వస్తుంది కదా, అలాంటి టైంలో దీన్ని ఆన్ చేసుకున్నారు అనుకోండి, కొంచెం వాల్యూమ్ అయితే ఎన్హాన్స్ అవుతుంది. కాకపోతే కొంచెం బ్యాటరీ లైఫ్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది, అది కూడా మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మీరు LHDCని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక్కడ LHDC మీకు కొన్ని మొబైల్స్కే సపోర్ట్ చేస్తుంది, ఐఫోన్ లాంటి మొబైల్స్కి అయితే సపోర్ట్ చేయదు. అది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ డైనమిక్ ఆడియోని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకొని మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీలో మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ మీకు OnePlus వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఇది బాగా మనకు యూజ్ అవుతుంది. అవతల వ్యక్తి చైనాలో మాట్లాడారు, ఆ భాష మనకు అర్థం కావట్లేదు. సో అతను మాట్లాడే భాష మన తెలుగు భాషలో ఇయర్ బడ్స్లో మనకి వినిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆస్కే అని చెప్పి ఉంది. సో ఇది అంత బాగా వర్క్ అవ్వట్లేదు. ఇది మీరు టచ్ అండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే యాక్టివేట్ అయ్యిద్ది. మీరు ఏమైనా ఏఐని అడగాలనుకుంటే క్వశ్చన్స్ అడగవచ్చు. ఇది నాకు పెద్ద అంత యాక్యురేట్ అయితే పని చేయట్లేదు. నెక్స్ట్ ఏ అని చెప్పి వీళ్ళ ఓన్ ఏ ఉన్నట్టుంది. చెప్పడం బాగా చెప్పట్లేదు, వాయిస్ యాక్యురేట్ గా కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. ఇది ఫ్యూచర్ అప్డేట్ లో ఇది ఆస్కేకి జెమినీ సపోర్ట్ తీసుకొస్తే బాగుంటుంది. గేమింగ్ మోడ్ ఆన్ చేసుకున్నా ఆఫ్ చేసుకున్న పెద్ద యూజ్ డిఫరెన్స్ నేను నోటీస్ చేయలేదు, కానీ లేటెన్సీ అయితే మీరు కొంచెం నోటీస్ చేస్తారు. ఇంకా మైండ్ ఫ్లో మోడ్, ఎప్పుడైనా మీరు రిలాక్స్ గా సాంగ్స్ వినాలి అనుకుంటే, మ్యూజిక్ వినాలి అనుకుంటే వీటిని ఆన్ చేసుకోవచ్చు. మంచి పీస్ఫుల్ మ్యూజిక్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ బటన్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, మీకు నచ్చింది మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇంకా ట్రిపుల్ డివైస్ కనెక్షన్ అయితే ఉంది. ఇది కంపల్సరీ ఆన్ చేసుకుంటేనే మీరు 3 డివైస్ ని కనెక్ట్ చేసుకోగలరు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా రియల్మీ బడ్స్ A8 గురించి మనం మాట్లాడుకుంటే, దీనిలో ప్రాసెసర్ కి సౌండ్ క్వాలిటీ బాగుంది, మంచి మంచి ఫీచర్స్ అన్ని ఇచ్చారు. AI అవ్వచ్చు, ట్రిపుల్ డివైస్ కనెక్షన్ అవ్వచ్చు. దీనిలో ఒక చిన్న మైనస్ పాయింట్ అయితే ఉంది. మనం యాక్చువల్ గా ల్యాప్టాప్ కి ఫోన్ కనెక్ట్ చేస్తాం కదా, ల్యాప్టాప్ లో ఏమైనా మూవీ కానీ ఏమైనా వీడియో మనం ప్లే చేస్తున్నప్పుడు మన ఫోన్ కి కాల్ వచ్చింది అనుకోండి, మన ఫోన్ కాల్ కనెక్ట్ అవుతుంది, మనం ఫోన్ మాట్లాడతాం కదా. యాక్చువల్ గా ల్యాప్టాప్ లో వీడియో పాజ్ అవ్వాలి, కాల్ వచ్చినప్పుడు ల్యాప్టాప్ లో వీడియో పాజ్ అవ్వట్లేదు, అది ప్లే అవుతూ ఉంటుంది, మనం ఫోన్ అయితే మాట్లాడుకోవాలి. ఇది ఒక చిన్న గ్లిచ్ అయితే ఉంది. దీన్ని ఏమైనా అప్డేట్లు వీళ్ళు ఫిక్స్ చేస్తారో లేదు తెలియదు. ఇంకా కాన్స్ విషయానికి వస్తే, లాంగ్ రన్ లో ఖచ్చితంగా ఇది మరకలు పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇయర్ టిప్స్ ఇప్పుడే నాకు కొంచెం మరకలు అయినట్టు అనిపిస్తుంది. సైడ్స్ మీ చెవులో ఎక్కువ మట్టి మశానం ఉంటే త్వరగా కొంచెం ఇయర్ టిప్స్ అయితే మరకలయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాల్యూమ్ స్లైడ్ ఫీచర్ అయితే ఇవ్వలేదు వీళ్ళు. టాపిక్ స్లైడ్ చేస్తే వాల్యూమ్ పెరగడం, కిందకి స్లైడ్ చేస్తే వాల్యూమ్ తగ్గడం, ఇలాంటి ఫీచర్ అయితే ఇవ్వలేదు. అది కూడా ఇచ్చుంటే బాగుండేది. రియల్మీ బడ్స్ 8 Pro లో ఉంది ఆ ఫీచర్. మీరు యాప్ లో కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ట్రిపుల్ ప్రెస్ చేస్తే వాల్యూమ్ అప్ అవ్వడం, ట్రిపుల్ ప్రెస్ చేస్తే వాల్యూమ్ డౌన్ అవ్వడం, ఇలా అయితే వస్తూ ఉంటుంది. సో అది చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. మీరు మొబైల్ యూస్ చేస్తారు కాబట్టి మొబైల్ తో మీరు వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఇచ్చుంటే బాగుండేది. నాకు ఒక్కసారి యాప్ కనెక్టింగ్ ఇష్యూ అయితే వచ్చింది, మిగతాదంతా బాగానే ఉంది ఇయర్ బడ్స్. అండ్ ఇచ్చారు కానీ జెమినీ సపోర్ట్ తీసుకొస్తే బాగుంటుంది. వీళ్ళు అయితే పబ్లిసిటీ జెమినీ సపోర్ట్ ఉంది అని చెప్పి చేసుకుంటున్నారు, కానీ నెక్స్ట్ ఏ అని చెప్పి వీళ్ళ ఓన్ ఏ అయితే ఉంది, దాంతో అయితే ఇది మనకి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. సో అంతా బాగాలేదు వాయిస్ చెప్పడం, వాళ్ళు అంటే యాక్యురేట్ గా కూడా లేవు. ఇది కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేయాలి. ఏమైనా అప్డేట్స్ లో ఏమైనా తీసుకొస్తానేమో జెమినీ సపోర్ట్ ఏఐకి. ఇప్పుడైతే నాకైతే ఏఐ సపోర్ట్ అయితే కనిపించలేదు జెమినీ ఇది. ఇవి కొన్ని మైనస్ పాయింట్స్ నేను దీనిలో నోటీస్ చేసింది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా రియల్మీ బడ్స్ A8 గురించి. ఇప్పుడు రియల్మీ బడ్స్ 8 అండ్ రియల్మీ బడ్స్ 8 Proతో కంపేర్ చేసి చూద్దాము. లుక్ ప్రీమియం గా ఉండాలి అంటే ఇది కొంచెం బాగుంది రియల్మీ బడ్స్ 8 Pro. కాంపాక్ట్ ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి అంటే ఇది బాగుంది రియల్మీ బడ్స్ A8. ఇంకా రియల్మీ బడ్స్ 8 Pro అండ్ రియల్మీ బడ్స్ 8 స్పెసిఫికేషన్స్ ఇంచుమించు మీకు ఒకేలాగా ఉంటాయి. ఈ రెండు మీకు డ్యూయల్ డ్రైవర్స్ తో వస్తున్నాయి. ఇది ఒకటి మీకు సింగిల్ డ్రైవర్ తో వస్తుంది, 12.4mm సింగిల్ డ్రైవర్ తో వస్తుంది. ANC అయితే మూడిట్లో ఇంచుమించు ఒకేలా ఉన్నాయి, పెద్ద యూజ్ డిఫరెన్స్ మీరు నోటీస్ చేయరు. గేమ్ లేటెన్సీ కూడా మూడిట్లో ఇంచుమించు సేమ్ ఉన్నాయి. కాల్ క్వాలిటీ పరంగా 3 బాగానే ఉన్నాయి.
కొంచెం నేచురల్ వాయిస్ కావాలి అనుకుంటే రియల్మీ బడ్స్ 8 7 ప్రోకి అయితే వెళ్ళిపోండి. బ్యాటరీ విషయానికి వస్తే రియల్మీ బడ్స్ 8 లో మీకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఓవరాల్ గా బ్యాటరీ పరంగా రియల్మీ బడ్స్ ఎయిర్ 8 కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే దీనిలో రియల్మీ బడ్స్ ఎయిర్ 8 లో మీకు ట్రిపుల్ డివైస్ కనెక్షన్ అయితే ఉంది. ఒకేసారి 3 డివైజెస్ కి దీనికి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. మిగిలిన 2 డ్యూయల్ డివైస్ కనెక్షన్ తో అయితే వస్తున్నాయి. సౌండ్ క్వాలిటీ అయితే ఇంచుమించు ఈ 2 సేమ్ ఉన్నాయి. పెద్ద యూజ్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయరు. ఈ 2తో కంపేర్ చేస్తే రియల్మీ బడ్స్ 8 7 మీకు కొంచెం తగ్గిద్ది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా రియల్మీ బడ్స్ 8 7 3300 రూపాయలకి అమ్ముతున్నారు. బడ్స్ ఎయిర్ 8 వచ్చేసరికి 3800 రూపాయలకి అమ్ముతున్నారు. బడ్స్ ఎయిర్ 7 ప్రో వచ్చేసరికి 5500 రూపాయలకి అమ్ముతున్నారు. రియల్మీ బడ్స్ ఎయిర్ 7 కి ఎయిర్ 8 కి 500 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంది. రియల్మీ బడ్స్ ఎయిర్ 7 ప్రో కి రియల్మీ బడ్స్ ఎయిర్ 8 కి 1700 రూపాయల వరకు డిఫరెన్స్ అయితే ఉంది. ఓవరాల్ గా ఈ మూడింటిని కంపేర్ చేసి ఒకటి తీసుకోమంటే నేను రియల్మీ బడ్స్ ఎయిర్ 8 కి అయితే వెళ్ళిపోతాను. మూడిట్లో మీకు ANC బాగుంది, గేమింగ్ ఇంచుమించు ఒకేలా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. సౌండ్ క్వాలిటీ రియల్మీ బడ్స్ ఎయిర్ 7 ప్రో అంత ఉంది. దీనిలో కూడా బ్యాటరీ కూడా ఈ రెండింటితో కంపేర్ చేస్తే బడ్స్ ఎయిర్ 8 లోనే బెటర్ ఉంది. ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి కదా, ఏ ఫీచర్స్ అవ్వచ్చు, ట్రిపుల్ డివైస్ కనెక్షన్ అవ్వచ్చు. సో ఇవి కూడా ఎక్స్ట్రా ఫీచర్స్ దీనిలోనే ఉన్నాయి. సో ఓవరాల్గా వాల్యూ ఫర్ మనీ కోసం మీరు చూస్తుంటే రియల్మీ బడ్స్లో ఇది అక్కడ మంచి ఆప్షన్ అయితే అవుతుంది. 3800 దగ్గర అయితే అమ్ముతున్నారు. ఒక ఆఫర్స్లో ఇది 3500 రూపాయల దగ్గర అయితే వస్తుంది. సో ఆ ప్రైస్కి మనం కన్సిడర్ చేయొచ్చు. రియల్మీ బడ్స్ 8 7 ప్రో మీరు ఎందుకు తీసుకోవచ్చు అంటే కాల్ క్వాలిటీ కొంచెం బెటర్ ఉంది. దీంతో కంపేర్ చేస్తే ఒక 20-30% కొంచెం బెటర్ అనిపిస్తుంది. సౌండ్ క్వాలిటీ ఇంచుమించు సేమ్ ఉన్నాయి. దీనిలో మీకు వాల్యూమ్ స్లైడ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు స్లైడర్తో. అండ్ గోల్డెన్ సౌండ్ కూడా ఉంది. మన ఇయర్ కెనాల్కి తగ్గట్టు కస్టమ్ ఈక్వలైజర్ అయితే సెట్ చేస్తుంది. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఈ రెండింటి మధ్య 1500 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంది. నన్ను అడిగితే 1500 రూపాయలు ఎక్స్ట్రా పెట్టే బదులు మీ దగ్గర బడ్జెట్ తక్కువ ఉంటే దీనికి వెళ్ళిపోండి. బడ్జెట్ నేను పెట్టగలను, ప్రీమియం లుక్ లో రియల్మీ బడ్స్ కావాలి అంటే దీనికి వెళ్ళిపోవచ్చు. లేదా రియల్మీ బడ్స్ ఎయిర్ 8 ప్రో కోసం అయితే వెయిట్ చేయండి. ఒకవేళ 1000 రూపాయల నుంచి 1500 రూపాయల మధ్యలో మీరు రియల్మీ బడ్స్ చూస్తుంటే రియల్మీ బడ్స్ T200X కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. 2000 రూపాయల దగ్గర మీరు రియల్మీ బడ్స్ చూస్తుంటే రియల్మీ T310 కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఒక 3200 దగ్గర బడ్స్ చూస్తుంటే ఒక 300 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని రియల్మీ బడ్స్ 8 7 బదులు రియల్మీ బడ్స్ ఎయిర్ 8 కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. నేను ఎంతైనా పెట్టగలను, రియల్మీ బడ్సే నాకు కావాలి అనుకుంటే ప్రెజెంట్ ఉన్న మార్కెట్ లో రియల్మీ బడ్స్ 8 7 ప్రోకి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఓవరాల్ గా రియల్మీలో ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఇయర్ బడ్స్ చెప్పమంటే ప్రెజెంట్ మార్కెట్ లో ఉన్న రియల్మీ బడ్స్ లో రియల్మీ బడ్స్ ఎయిర్ 8 కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఏదో ఒకటి. Bye, pens.